హలో హాయ్ ఫ్రెండ్స్, అచ్చం పెసరపప్పు బూరెలు పల్లెటూరులో అయితే ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా హైదరాబాద్లో మేము కూడా అలానే చేసుకున్నామండి. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళాను కదా, సో వెళ్ళామని రోజుకు ఒక వెరైటీలు అయితే చేసుకొని తిన్నాము హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి. అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా సరే రోట్లోనే రుబ్బి అమ్మ ఏదైనా చేస్తుంది అనమాట. అదే ఇడ్లీ అయినా వడ అయినా ఏదైనా సరే అమ్మ రోట్లోనే రుబ్బి చేస్తూ ఉంటారు. ఇక్కడ కేజీన్నర పెసరపప్పు నానబెట్టుకొని అమ్మ చక్కగా బరకగా రుబ్బుతుంది. అంటే గరగరనే రుబ్బాలన్నమాట. మెత్తగా పెసరపప్పు బూరెలకు అస్సలు రుబ్బకూడదు. ఈ పెసరపప్పు కొనే పెసరపప్పు అయితే కాదండి, మా నాన్నగారు పొలంలో పండించిన పెసలన్నమాట. అవి హైదరాబాద్ తీసుకెళ్తే కూతురు వెళ్తుందని అమ్మ ముందుగానే పప్పు చేసుకొని ఉంచిందనమాట. ఎప్పుడైనా కూతురు వెళ్తే బూరెలు చేద్దాము అని. అలానే అనుకున్న ప్రకారంగా నేను వెళ్ళాను, అందుకోసమే బూరెలు చేసింది అమ్మ. ఇక్కడ అమ్మ మెత్తగా రుబ్బడం లేదండి, చాలా గరగర రుబ్బుతుందనమాట. చూసారు కదా, సగం పప్పు నలిగింది, ఇంకో సగం ఉన్నదనమాట. అలానే రుబ్బాలి పెసరపప్పు బూరెలకి. ఎక్కువగా మెత్తగా రుబ్బినట్టుగా అయితే పెసరపప్పు బూరెలు అస్సలు బాగుండవు. ఈ పెసరపప్పు బూరెలు ఎంత టేస్ట్గా ఉంటాయో అలానే అంతే కష్టం ఉంటుందండి. ఆ రోజంతా అమ్మకి నాకు ఈ బూరెల్లోనే టైం అయిపోయింది. చేసే వాళ్ళకి అది తెలుస్తుందన్నమాట ఆ కష్టం ఏంటి అనేది. మీలో ఎవరైనా పెసరపప్పు బూరెలు తిన్నట్టుగుంటే చేసినట్టుగుంటే ఒక కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. ఇక్కడ పెసరపప్పు మొత్తం రుబ్బుకొని ఇలా ఉంచుకున్నాము. ఈ తరం ఆడపిల్లలు బూరెలు చేస్తామని యూట్యూబ్ చూసి అయితే దిగకండి, దాంట్లో చాలా కష్టం ఉంటుందన్నమాట ఈ పెసరపప్పు బూరెలు. ఒక్కసారి పెద్దవాళ్ళ దగ్గర చూసుకున్న తర్వాతే నేర్చుకున్న తర్వాతే ఈ పెసరపప్పు బూరెలు చేయడానికైతే దిగండి. ఇక్కడ చూసారు కదా, పెసరపప్పు గరగర రుబ్బిన తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాము. ఈ తరం అమ్మాయిలు అంటే బాగా చదువుకునే ఉంటారు కదండి. ఈ పాతకాలం బూరెలు చేయాలంటే చాలా కష్టము. అంటే చేయలేరు అనేసి అయితే నేను చెప్పడం లేదు, చేయగలరు. తనుసుకుంటే ఏ పనైనా చేయగలం, దానికోసం కాదండి. కాకపోతే పని తేలదనమాట. ఇది రోజంతా పని ఉంటూనే ఉంటుంది ఈ పెసరపప్పు బూరెలు. ముందైతే పెసరపప్పు నానబెట్టుకొని తొక్క తీసి రుబ్బి ఉప్పు వేసి సైడ్లో ఉంచుకున్నాం కదండి. ఇది కుడుములు తవ్వ అంటారనమాట. మా దగ్గర కుడుములు చేసుకుంటారు. ఈ కుడుములు తవ్వలోన సగం నీళ్ళేసి దాంట్లో చిన్న గిన్నె పెట్టి ఈ కుడుము ప్లేట్లోనమాట ఈ రుబ్బుని వేసి ఇలా కుడుములు లెక్క చేసుకోవాలి. ఇలా రుబ్బుని వేసుకున్న తర్వాత అలా దించినట్టుగా అయితే 10 నిమిషాల్లో అండి చక్కగా కుడుము రెడీ అయిపోతుంది. ఈ ఇడ్లీ రేక్ అనేది మన దగ్గర ఉంటే 10 నిమిషాల్లో పెద్ద కుడుములు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి. నిజంగా అంటే చాలా తొందరగా పని తేలిపోతుంది అనమాట. ఇడ్లీలు పెట్టుకున్నా కుడుములు పెట్టుకున్నా చాలా ఈజీగా పని తేలిపోతుంది. అమ్మ అయితే డ్యూటీకి వెళ్తుంది కాబట్టి ఇలాంటివన్నీ కొనుక్కొని చక్కగా ఉంచుకుంటుంది. అమ్మ నాకు కూడా తీసుకొని వెళ్ళమ్మా ఈ ఇడ్లీ తవ్వ, చాలా చక్కగా ఇడ్లీలు తొందరగా అయిపోతాయి, పిల్లలకి స్కూల్కి ఇబ్బంది ఉండదు అనేసి నాకు చాలాసార్లు చెప్పింది. కానీ ఎప్పుడు చూడు ఈ బట్టలు పిల్లలతో లగేజ్ పట్టుకొని వచ్చేటప్పటికి నాకు సరిపోతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఐటమ్స్ అయితే అదే ఇడ్లీ డొక్కులు అయితే తేడానికి అస్సలు అవ్వడం లేదు. ఇక్కడ చూసారు కదా, 5-10 నిమిషాల్లో కుడుము అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఆ కుడుము తీసుకొని చక్కగా చల్లగా చేసుకొని ఈ కుడుమును అనమాట ఇలా కట్ చేసుకొని విడదీయాలన్నమాట. కుడుము బూరెల కోసము. అదే నార్మల్గా ప్లేట్ ఇడ్లీ తినాలంటే ఇలా కట్ చేసి నార్మల్గా అలా తీసేసి తినుకోవచ్చు చట్నీలతో అనమాట. కాకపోతే ఇది పెసరపప్పు బూరెలు కాబట్టి ఈ కుడుముల్ని అదే ఆ ఇడ్లీని అనమాట చక్కగా ఎడదీయాలన్నమాట. ఇక్కడ వీడియో చాలా లాంగ్ అయిపోయిందని అస్సలు మీరు ఊహించకండి, ఎందుకంటే మాకు రోజంతా పని పడిందండి. అప్పటికే ఎడిటింగ్ చేసి కొన్ని ముక్కలు కట్ చేసి మరి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా ఇక్కడ ఇడ్లీని ఎలా విడదీస్తున్నాము. ముందు ప్రాసెస్ వచ్చేసరికి పెసరపప్పు కేజీన్నర తీసుకొని చక్కగా నానబెట్టిన తర్వాత తొక్క తీసి చక్కగా రుబ్బుకొని దాంట్లో ఉప్పు వేసి ఇలా కుడుములుగా పెట్టుకోవాలి. కుడుములు పెట్టుకున్న తర్వాత ఆ కుడుము చల్లగైనాక ఇలా చక్కగా ఎడదీసుకోవాలి. షార్ట్ కట్లో చెప్పాలంటే రుబ్బు మొత్తం కూడా కుడుములు పెట్టుకొని ఇలా చక్కగా విడదీసేసాము. ఇక్కడ కేజీ బెల్లం అయితే తీసుకున్నామండి. కేజీన్నర పెసరపప్పుకి కేజీ బెల్లం అయితే తీసుకున్నాము. మాకైతే బూరెలోటికి కరెక్ట్గా తీపి సరిపోయింది. ఇంకొంచెం ఎక్కువగా తీపి తినాలి అనుకునే వాళ్ళు ఇంకా కేజీన్నర పెసరపప్పుకి కేజీ పావు బెల్లం అయితే వేసుకోవచ్చు. తీసుకున్న బెల్లాన్ని గిన్నెలో వేసి బెల్లం కరిగే అన్ని నీళ్ళైతే వేసుకున్నాము. హైదరాబాద్లో పాకం తిప్పే కర్రలు ఉండవు కాబట్టి కవ్వం కర్రతో పాకాన్ని కలుపుకుంటున్నాము.
పాకం మాత్రం చాలా ముదర పాకం రావాలండి, నేత పాకం అసలే రాకూడదు. నేత పాకం తీసుకున్నట్టుగైతే బూరి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమే ముదర పాకం తీసుకోవాలి. బూరెలు ఎన్ని రోజులైనా స్టాక్ ఉంచుకోవచ్చు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే గిన్నెలో ఒక వాటర్ తీసుకుని దాంట్లో ఈ పాకం వేసి అది రౌండ్గా చుట్టి ఆ గిన్నెకి ఇలా కొట్టినట్టుగా అయితే సౌండ్ వస్తుందన్నమాట, టంగ్మని. అప్పుడు ముదర పాకం అనేసి అనుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ పాకంలో పక్కన పెట్టుకున్న ఈ బూరెల మిశ్రమాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నమాట. అలా ఉండకట్టే అంతవరకు గ్యాస్ని సిమ్లో ఉంచుకొని అలా కలుపుకుంటూ ఉండకట్టే వరకు తిప్పుతూ ఉండాలి. ఇక్కడ గ్యాస్ స్టవ్ పైన ఉంటే పని తేలదని స్టవ్ని కిందకి దించుకొని ఈ వంటల్ని చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇక్కడ ఉండ చుట్టగానే ఉండ కట్టాలన్నమాట. అప్పుడే బూరె అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉండ చుట్టడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి. అది చక్కగా చల్లగా అయిన తర్వాత చేతితో ఇలా ఉండలు చక్కగా చుట్టుకోవాలి. కొంతమంది ఆయిల్ కూడా చేతికి రాసుకుంటారు, అంటే బూరె చక్కగా నీట్గా రావడం కోసం ఆయిల్ చేతికి రాసుకొని బూరెలు చేస్తారనమాట. సో నేను చేసుకునే బూరెలు చక్కగానే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆయిల్ అనేది పెట్టుకోలేదన్నమాట చేతులకి. ఇప్పుడైతే బూరెలు రెడీ అయిపోయాయి అనేసి అనుకోకండి, ఇంకా సోయి పెట్టి ఆయిల్లో యాపాలన్నమాట వీటిని. ఈ బూరెలు చేయడమే కష్టం కానీ తినడం ఎంతసేపు కాదు. ఆ టేస్ట్కి ఒక్కటి తినే దగ్గర ఒక 4-5 బూరెలు అయితే చక్కగా లాగించేస్తామన్నమాట. ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చక్కగా మైదా పిండి ఒక 1/2 కిలో తీసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాటర్లో ఈ మిశ్రమాన్ని కలపాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాను, 1.5 కేజీ పెసరపప్పు తీసుకొని వాటర్లో నానబెట్టి అది నానిన తర్వాత తొక్క తీసుకొని తొక్క తీసిన తర్వాత రుబ్బుకున్న దాంట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకొని కుడుములు పెట్టుకొని కుడుములు పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కుడుముని విడదీసుకొని కేజీ బెల్లం తీసుకొని పాకం పట్టుకొని ఆ పాకం కూడా ముదర పాకం వచ్చిన తర్వాత ఈ బూరెల మిశ్రమాన్ని దాంట్లో వేసి 10 నిమిషాలు గ్యాస్ని స్లోగా పెట్టుకొని బాగా తిప్పి ఉండకట్టే వరకు ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. గ్యాస్ని మాత్రం స్లో మీడియంలో ఉంచాలన్నమాట. దాని తర్వాత 1 కేజీ మైదా పిండిని తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్ అంత షుగర్ని వేసుకొని సాల్ట్ని వేసుకొని సోయాగా రెడీ చేసుకోవాలి. ఆ సోయా మిశ్రమంలో ఈ బూరెలు ముంచుకొని ఇలా ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ బూరెలు పాకం కరెక్ట్గా ఉన్నట్టుగా అయితే 10 డేస్ హ్యాపీగా బయట పెట్టుకొని తినొచ్చండి. అలాగే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఎన్ని రోజులైనా అలానే బూరెల్ని ఉంచుకొని తినొచ్చు. బూరెలు అయితే అస్సలు ఖరాబ్ అవ్వు. ఇన్ని బూరెలు ఏం చేసుకున్నారు అనేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి. మా ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్. అక్కడ కొంతమంది కొన్ని పంచుకొని మేము కూడా హ్యాపీగా తిన్నాము. ఆ బూరెలు 4 రోజులు తిన్నామన్నమాట మేము. ఈ బూరెలు తింటున్న కొద్ది టేస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా తినాలనిపించింది, కానీ ఈ కష్టానికి జడిసి మరీ చేయలేదన్నమాట. చూసారు కదా, 9 నిమిషాల వీడియో అనేది మీకు ఎడిటింగ్ చేసి ఇస్తున్నాను, కానీ ఇందులో చాలా కష్టం ఉందండి. నా వాయిస్ ఓవర్ నచ్చినట్టుగా అయితే, వీడియో నచ్చినట్టుగా అయితే, ఈ బూరెలు కూడా నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ చేయండి, మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి అనేది నా వీడియో వెళ్తూ ఉంటుందన్నమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ వల్లే నాకు చాలా ఉపయోగపడుతుంది. మీ అందరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు. ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.